వచ్చినటువంటి వాళ్ళు మాలల కన్నా ఈ 57 కులాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈ 57 కులాలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కృష్ణన్న గారు ఎంత ప్రజాస్వామికవాది అంటే ఈ కులం పెట్టమని కోరుతా ఉంటుంది. ఒక ముద్ద సరిపోయి 57 కులాలే ఒక 6 ముద్దలు పెట్టండి ఇష్టమంటే దానికి కూడా ఇంకొక మార్గాన్ని చెప్తున్నాం. మేము ఏమంటున్నాం, మాదిగలకి 10% ఇస్తారా, 12% ఇస్తారా, 8% ఇస్తారా అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 10% ఇచ్చినా, 12% ఇచ్చినా, 7% ఇచ్చినా దాంట్లో కూడా ఈ 57 ఉపకులాలకి అంటే మాదిగ అనుబంధం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడేస్తామన్నది. మన జాతి పిత గౌరవ మొన్న హనుమంతన్న గారు, అట్లాగే రాజలింగం గారు, లెక్కల పోరాట సమితి మంగేష్ గారు, నరసింహ గారు, అట్లాగే మన్యం గారు, చాలా మంది తమ్ములందరూ కూడా నిన్న మొన్న అన్న వస్తాడా రాడా అంటే ఖచ్చితంగా వస్తాడని చెప్పి మరి అన్నగారితో ఆశీర్వాదం తీసుకొని పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి కనుక మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేల మంది మరి అన్నగారిని కలవడానికి అవకాశాలు లేకున్నా ఎక్కడున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి కార్యక్రమాలను జయప్రదం చేసుకుంటూ పోతున్నటువంటి గౌరవ పెద్దన్న మరి మందకృష్ణన్న గారు లేట్ అయినా మరి అందరికీ ఇక్కడ భోజనాలు లేకున్నా, ఇక్కడ ఎలాంటి వసతులు కుర్చీ లేకున్నా మీరందరూ ఇలాగే నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి పత్రికా మిత్రులు కూడా చాలాసేపు మరి ఒక గంటన్నర సేపు మన మధ్యలో ఉన్నారు. మరి మన ముఖ్యమైన నాయకుడు వస్తుంది కనుక ఖచ్చితంగా మరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా సమాజానికి తెలియజేయాలని చెప్పి మరి వారు ఇక్కడే కూర్చో ఉన్నారు. ప్రియమైన ఉపకులాల మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రదర్స్ మీరు మాట్లాడిందంతా కూడా, మీరు మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము వినడం జరిగింది. ఈ ఉపకులాల మీటింగ్ దాదాపు అయినా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీసీల వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కీలకమైనటువంటి భూమిక పోషించవచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఖచ్చితంగా మనవి చేస్తూనే వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా ఏకమై మాకు ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పేసి ఒక ముక్త ఖండంతో మరి వివిధ రాష్ట్రాలలో పోరాటాలు జరుపుతా ఉన్నారు. అట్లాగే ఈ రాష్ట్రంలో అక్క మీరు కొంచెం జరగండి ప్లీజ్, మీరు కూర్చోండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏ గైడ్ లైన్స్ అయితే ఉందో ఆ గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఖచ్చితంగా చేస్తామని చెప్పి అసెంబ్లీలో మిగతా దళిత కులాల సమావేశం మార్గలు ఎవరన్నా పెట్టుకోలేదు, వాళ్ళు సరిపోతలేదు. వాళ్ళు సరిపోతలేదు, మాది గారి పేరుతో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళండి, బయటకు వెళ్ళండి, అక్కడ వెయిట్ చేయండి. ఎవరైనా సరే మీ మనస్సాక్షిగా చెప్పండి ప్లీజ్. మన 57 కులాల్లో అత్యంత చిన్న సూపు గురయ్యే కులం ఏది? డక్కల్ నా పక్కన పెట్టండి. మీరే డక్కల్ నా పక్కన పెట్టండి. రాబాయ్ మీ నోటీస్ నుంచే నేను చెప్తున్నాను. రైట్, ఓకే, మిగతా విషయాలు స్టార్ట్ చేయండి. మాన్యశ్రీ
మందకృష్ణ మాదిగన్న గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అంబేద్కర్ తర్వాత మా మాదిగ ముద్దుబిడ్డ మరో అంబేద్కర్ మా మందకృష్ణ మాదిగ గారికి పాదాలకు వందనాలు తెలియజేస్తూ జై భీమ్. ఇప్పుడు అన్న ప్రెస్లో కొంచెం తీసుకోవడానికి అంత నిలబెట్టే ప్రయత్నం టైం ఇచ్చాడో మనకేమో ఆ టైం మనం సద్వినియోగం చేసుకున్నామని మీ అందరికి తెలియజేస్తున్నా పేరు అందరికీ. మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత, క్రిస్టియన్ నాయకత్వం, క్రిస్టియన్ నాయకత్వం. గౌరవనీయులు, పూజలు, పెద్దలు, మనం ఇప్పుడు పాట అని ఏం చెప్పాము, అన్ని మొత్తం టోటల్గా అన్న కడుపులు మొత్తం ఉన్నాయి. మనం చెప్పవలసిన అవసరమే లేదు. మన ఉపకులాలు, వెనుకబడి కులాలు ఆమె 30 సంవత్సరాల నుంచి కూడా అన్న మనల్ని ఉపకులాలను పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేసిండు. అయితే అన్నకు అన్ని తెలుసు, కానీ మాకు ఉపకులాలకు ఒకటి 2-3 ముచ్చట్లు చెప్తాం మా అన్నగారికి. మాకు నీవు అన్న మాకు దేవుడు లాంటి వాడు, అంబేద్కర్ కన్నా మళ్ళా అంబేద్కర్ నువ్వే అన్న మాకు రాజ్యాంగం నేర్పించేవాడు. సత్యం నిజం ఉన్నది. అయితే రాజకీయ ప్రభుత్వాలు కూడా నువ్వు ఎట్లా చెప్తాంటారన్న, కానీ మాలను బాగుపడరు, మాది అందరూ బాగుపడరు. వెనకబడ కులాలన్నా మీరు ఇప్పటి వరకు ఏ కులం కూడా బాగుపడలేదన్నా. మా అన్నగారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా, సభాముఖంగా తెలియపరుస్తున్నా. మన దక్కని, సింగి, మోచ, రెల్లి, గోసంగి, మా బిడాబుడుగ సంఘం, మానమాదిగ తరువాత మా బిడబుడు సంఘాలే జనసంఖ్యలు ఉన్నారన్న. కానీ మనం ఒక్కటి మాకు రిజర్వేషన్గా మా ఉపకుల అందరి కలిపి మాకు రిజర్వేషన్ కల్పిస్తారా, లేకపోతే మానవ సభ్యులు చేసి ఉపకులాలని సభ్యులే రిజర్వేషన్ కలిగిస్తారా? సభ్యులే రిజర్వేషన్ కలిగిస్తే అన్నయ్య మాకు 5% మాకు రిజర్వేషన్ మీరు కల్పించాలని నేను సౌకర్యంగా జరుపుకుంటున్నాను. ఒకటి రిజర్వేషన్ మనకు తక్కువ ఉంటే రిజర్వేషన్ పెంచండి. ప్రభుత్వము రిజర్వేషన్ పెంచాలని మీరు చెప్తే తప్పనిసరి రిజర్వేషన్ పెంచుతారన్న. మాకు ఒక్కటి పంపిస్తే మాకు మా ఉపకులాలకు సరిపోవాలి. నీకు 2 చేతులు జోడించి మీరు సర్వమన్యానికి నమస్కారం తెలియజేస్తున్నా కృష్ణ గారికి. అన్నా నాయకులకు, డెక్కలి నాయకులకు, మాస్టిన్ నాయకులకు, పంబల నాయకులకు, ఒలేదాసి నాయకులకు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరి పేరున ఎస్సీ 57 ఉపకులాల పక్షాన ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు అన్న మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాజ్యంలో మందకృష్ణన్ అంటే ఒక వాస్తవం చెప్పాలంటే, ముందు చెప్పాలని వద్దో తెలియదు కానీ ఈ యొక్క పద్మశ్రీ కంటే మందకృష్ణన్ అంటేనే దానికంటే 1000 రేట్ల పేరు చేస్తున్నారు. నాకైతే పద్మశ్రీ అనేది మందకృష్ణ అనేది పెట్టడం కాదు, భారత రత్న ఇవ్వాలి వాస్తవానికి. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి కులం గురించి, ప్రతి మంగళూరు కావచ్చు, దగ్గరూరు కావచ్చు, మా జంగాలు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్ర కులాల కావచ్చు, ఏ కష్టం వచ్చినా అన్నగారు ముందొచ్చి మరి వాళ్ళ కులాలను రాకపోయినా మరి మందకృష్ణ వచ్చి వాళ్ళకు వచ్చి మేలు చేసిన మహానీయుడు మందకృష్ణ అన్నగారు. అలాంటి నాయకునికి ఒక పద్మశ్రీ అటగడము నిజంగా మా ఎస్సీ 57 కుప్పల తరఫున మాకు కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందరికి భారత రత్న ఇవ్వాలి. ఈనాడు ఈ దేశంలో ఎవరైనా పాటుపడారంటే, ఎవరైనా ఒక పార్టీ పెడితే ఒక పార్టీ గురించి పాటుపడి ఉండొచ్చు, ఇంకేదో పాటుపడి ఉండొచ్చు.
ఆ దేశంలోనే అన్ని కులాల గురించి ఏ కష్టం వచ్చినా ముందు అన్నకు మరి అది ఉండదని చెప్పి తెలియజేస్తూ, అన్న మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో బేరపుడు జంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలిదాసరి, పంబల, నేతకాని, మాంగ్, అలాగే ఇలాంటి కులాలు మా ఈ తెలంగాణలో ఉన్నవి. ఈ తెలంగాణలో ఉన్న కులాలు ఈ తలలో ఎన్ని ఎంట్రికలు ఉన్నాయో ఆ ఎంట్రిక విధంగా మీకు తెలుసు అన్న, మీకు చెప్పేంత పెద్దలు కాదు. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ బుడగ జంగం చెప్పుకుంటున్నాము, డెక్కలు చెప్పుకుంటున్నాము, మాసి చెప్పుకుంటున్నాము, రకరకాల కులాలు చెప్పుకుంటామంటే ఈ రోజు మీరే అన్న మా ముందుకి మా మార్గదర్శకులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉండి వీధిలో ఉండి ఎక్కడెక్కడ పడితే మా చిన్నపిల్లలకు చదువులు లేవు, మాకు ఉద్యోగాలు లేవన్నా. మనకి అంటే చాలా ఇష్టం నాకు. నేను ఢిల్లీ దాకా చెల్లె నువ్వు ఎంతమందిని చేస్తావు అంటే నేను ఢిల్లీ దాకా అన్న 10 మందిని తీసుకొని అన్న మాట మీదగా నేను వెళ్ళినన్నా. ఎప్పుడు కృష్ణ నేను హైదరాబాద్ నేను ఉంటాను, రామ్నగర్ ఉంటాం. చాలా మంది మహిళలు నన్ను కించవేస్తూ ఉంటారు అన్న. ముఖ్యంగా అన్నకి ఈ బిడ్డించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం అన్న. మా డాక్టర్ కులంలో నుంచి అయితే పెట్టుకోబట్ట నేను మా మంగేష్ డాక్టర్ అగ్నేషుడు, ఇంకా పాపన్న, ఇంకా ఆ రాజలింగం అన్న చేయబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద మేము కనిపిస్తున్నాం. లేకపోతే నా ఏ మార్గంలో ఉంటుంటుంది. దయచేసి మీ అందరు మేము కూడా మనుషులమేనన్నా, మనం అందరిగా ఒక్కటి ఉన్నామన్నా. ముఖ్యంగా మందకిష్టన్న మేము డక్కలి వాళ్ళకంటే అన్న తక్కువ చూస్తున్నారన్నా. మాకు న్యాయం చేయండి అన్న. మీరు తినే దాంట్లో మాకు ఇంత ముద్ద పెట్టండి అన్న. జై జై కృష్ణ. మమ్మల్ని గుర్తించాలని అడుగుతున్నా. ముఖ్యంగా ఒక చిన్న విషయం అన్న, నా కొడుకు ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని యాదమ్మ అన్న మా ఇంటి మీద పడి ఆడదాన్నని చూడకుండా విపరీతంగా 30 మంది కొట్టిండ్రన్న. నా తమ్ముడు నడిమిరిగింది, నాకు 30 గుట్లు పడ్డాయి అన్న. అన్న ఘోరంగా చూసిండ్రన్న. ఆ రోజు మందకిష్టం దగ్గరికి తీసుకెళ్ళండి ఒక్కరు సహకరించలేదన్న. ఒక్క సినిమా కొట్టినట్టు కొట్టిరు. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, ఆడ మంచి ఫైటర్, వాడు నడుం బొక్క ఇరిగింది. ఈ రోజు నా డాడీలో 30 గుట్లు ఉన్నాయన్న. 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పుడు బాణాల మంగేష్ అధ్యక్షుడు వచ్చి ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను నిలబడ్డా. థ్యాంక్ యూ అన్న. నేను ఎంతో సంతోషపడుతున్నాను అన్న. మీ దయచేసి మిత్రులారా బాగా ఆలోచించండి. అసలు నోటి కాడు వచ్చినటువంటి ఫలాన్ని మనం కనుక కాపాడుకోకపోతే, ఒక ఐకమత్యంగా ఉండకపోతే ఇంకెంతమంది బలిదానాలు చేసుకోవాల్సి వస్తుంది, ఇంకెంతమంది జైలు పాల్గొవాల్సి వస్తుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇక్కడ కులాల పరంగా వచ్చేటువంటి పర్సెంటేజ్ని ఎవరు కూడా కాదనేది లేదు. కానీ ఈ రాష్ట్రంలో అసలు మొత్తం ఆ పలగా రావద్దు. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి ఎలాంటి తెలివి లేవు, వీళ్ళకి శుద్ధ ముద్దనలు, వీళ్ళు బర్లగాసి బతికినటువంటి బిడ్డలు, వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది తినిపరిచిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే పౌరుషం, అసలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటనే ఇది అన్నట్టుగా, మరి మేమే అంబేద్కర్ ఇష్టం, మేమే రాజ్యాధికారాన్ని తెచ్చినాం, ఈ రాజ్యాంగ ఫలాలలో ఈ రాజ్యాంగాన్ని రక్షించేది మేమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధ కలుగుతుంది. ఇక్కడ డెక్కలి, సింధు, మాసి, రెల్లి కులాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు లక్షల డప్పులు 1000 గొంతులు కదులుతా ఉన్నాయి. మొత్తం ఈ హిస్టారికల్ అసలు ఈ కనుమరుగైనటువంటి డప్పు, అసలు ఈ డప్పుని ఎవరు దేకనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అసలు ఆ డప్పు ఈ రోజు ప్రపంచం చూసిన స్థాయికి ఎదుగుతుంది. ఆ డప్పులతో పాటు మన చెమిడిక మోతలు, అట్లాగే కిన్నెర మోతలు, మన భాగవతాలు మొత్తము ఫిబ్రవరి 7 తారీఖు నాడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనం అందరం కూడా ఒక దీక్షగా మేమున్నాం. ఇక్కడ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేమున్నాం. మమ్మల్ని ఎందుకు వెనుకబడతానికి నెట్టేస్తా ఉన్నారు, మాకు వచ్చే ఫలాలు మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి గగ్గోలు పెట్టేసి మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగాలి. మరి వివిధ జిల్లాలలో చాలా 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 ఉధృతంగా మరి అన్నగారు తిరుగుతూ ఉన్నారు. మేము అన్నగారు కలిసిన నుంచి, సిద్దిపేట నుంచి, మరి కలిసిన నాటి నుంచి ప్రోగ్రామ్ వేసుకొని చాలా డప్పులను ప్రభావితం చేయాలి. అందరినీ కలుసుకుంటూ ఎక్కడెక్కడ డప్పులు సహకారం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డప్పులు కొనేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. తమ్ముడు చిన్నబాబు, అట్లాగే ఎంఆర్పిఎస్ ఎల్బీ నగర్ బృందం, అట్లాగే అన్నతో ఉన్నటువంటి బృందాన్ని కూడా, అట్లాగే తూర్పాటి హనుమంత్ అన్న, అట్లాగే రాజలింగం అన్న, మీరు అందరూ కూడా
మీరు చెప్పినటువంటి ప్రతిపాదన ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న దామోదర్ గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి ఫిబ్రవరి 10 తారీఖు నాడు ఖచ్చితంగా ఇది మన ఒక కొలిక్కి వస్తుంది, మీరు ఏదో చేస్తా ఉన్నారంటే అన్న మీ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు మాతో మాట్లాడుతున్నారు కానీ కేంద్రంలో మాల సోదరులు బలంగా దీన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇవాళ కార్గే లాంటి దుర్మార్గులు ఎస్సీ వర్గీకరణ కావద్దని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఏదో మాకు చెప్తా ఉన్నారు. మీ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మిత్రులారా, అన్నగారు చెప్పే సందేశాన్ని మీరు వినండి. విన్నాక మనం గ్రామాలలో వెళ్ళి మొత్తం ఫిబ్రవరి 7 తారీఖు వరకు మంచినీళ్ళు తిన్నా తినకున్నా మన అక్కలు చెల్లెళ్ళ అమ్మలు అందరిని వెంటేసుకొని హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి మీ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ 57 కులాల ఈ ప్రత్యేక సమావేశానికి 57 కులాలని మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా. ఇక్కడ 57 కులాలు లేవు, మీరు అన్నారు కాబట్టి అంటున్నాను. బ్యానర్ పెట్టిన కాబట్టి అంటున్నా. ఇక్కడ సరిగ్గా 10 కులాలు ప్రాతినిధ్యం కనిపిస్తుంది. ఓకే, మాల మాదిగలు కానీ మన దళిత కులాలకు సంబంధించిన ఓకే సదస్సుకు అధ్యక్ష వహించిన దళితుల్లో సామాజికంగా అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడ్డ మాదిగలతో కూడా చిన్న చూపుకూరు కాబట్ట నా డక్కలకు సంబంధించిన తమ్ముడైన సభాధ్యక్షుడు మంగేష్ గారికి, వేదిక మీద ఉండబడే నా సోదరులందరికీ, సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ, ఎంతో ఓపికతో ఉండబడే నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొంత సమయం వాస్తవానికి మీకు ఎక్కువ ఇవ్వాలి. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల దూరం వెళ్ళడంతో ఇప్పుడు జడ్చర్లకు వెళ్ళాలి, మహబూబ్నగర్ జిల్లా సదస్సు, మళ్ళీ నారాయణపేటకి వెళ్ళాలి. ఈరోజు 12 గంటలకు ఆ సదస్సు. కొన్ని కార్యక్రమాల వల్ల మీకే లేట్ వచ్చాను. వాస్తవానికి ఒక అర్ధగంట గంట కాదు, ఒక పూట ఒక 3-4 గంటల పాటు మీతోనే కూర్చోవాలి, ఒక 5-6 గంటల పాటు కూర్చోవాలి. ఖచ్చితంగా సాధ్యమైనంత మేరకు కార్యకర్తలు జనంతో కాకుండా ఇంకా ప్రాతినిధ్యం పెంచండి. మీరు ఏ 57 కులాలని బ్యానర్ పెట్టారో కనీసం కుల సంఘానికి ఒకరినిద్దరినన్నా 57తో కూర్చోండి. నేను ఎంత బిజీలో ఉన్నా 3-4 గంటల టైం నేను ఇస్తాను. కానీ మీరు ఏ బ్యానర్ అయితే పెట్టారో ఆ బ్యానర్కు తగ్గ, ఆ పేరుకు తగ్గ ప్రాతినిధ్యం చూపించుకోండి. నంబర్ 1, నేను దానికి సిద్ధం. అది కమిషన్ రిపోర్ట్ రాకముందే, కమిటీ రిపోర్ట్ రాకముందే, ప్రక్రియ ముందుకు వెళ్ళకముందే మనం కూర్చుందాం. మీ మనోభావాలను కూడా నేను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మన పట్ల ఏ విధంగా ఉండాలనే విషయం నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్ధగంటలో మీరు 5-6 అన్నా, నేను 10 అన్నా నేను దానికి ఆన్సర్ దొరకదు. కానీ మీ మనోభావాలందరినీ గ్రహించాలంటే మనం పెట్టుకున్న సంఘాల ప్రధాన డెలిగేషన్, ఇప్పుడు ఉదాహరణకు 57 కులాలు మనం అన్నాం అనుకోండి. 57 కులాలు అంటే దాదాపు ఒక 114 మంది, సంఘానికి ఇద్దరు వచ్చినా కూడా 114 మంది, 115 మంది మనం కూర్చోవడానికి అవకాశం ఉన్నది. దాంతోపాటు మన కులాల్లో ఎదిగిన తమ్ముడు ఈశ్వర్ లాంటి ఏమైనా ప్రొఫెసరు, డాక్టరు, మనకు రాజమౌళి అని ఉన్నాడు, డాక్టరు, మన మోచి కదా, రాజమౌళి అంటారు. మన వాళ్ళు బుడగ జంగాలు ఎవరన్నా ఉద్యోగస్తులు, టీచర్లు ఉంటారు కదా, అప్పుడు ఏబిసిడి వచ్చినప్పుడు బాగా టీచర్లు మన బుడగ జంగాల నుంచి కూడా వచ్చేసారు, టీచర్లు సంబంధించిన. ఓకే, ఎవరు సరే, అప్పుడు ప్రొఫెసర్ ఉండే అతను వెంకటేష్, బుడగ జంగాల నుంచి రిటైర్డ్ అయినా తీసుకురండి, చర్చించుకుందాం, తప్పేమున్నది. అందరు మన వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను టైం ఇస్తాను. సాధ్యమైనంత మేరకు 7 కంటే ముందే, 7 తర్వాత గవర్నమెంట్ ప్రెజర్ పెరుగుతుంది, 7 నుంచి ప్రెజర్ పెరుగుతుంది, 7 కంటే ముందు ప్రెజర్ పెరుగుతుంది. ఏం జరగాలో జరుగుతుంది, అది పక్కకు పెట్టేసాను. కానీ రేపు ఏదైనా ప్రతిపాదనలు నాలాంటి వాళ్ళు కూడా మనకి ఏదైనా సానుభూతిగా అనేది కాకుండా నిజంగా జరగాల్సిన న్యాయం గురించి ఏదన్నా ఉంటే కదా ముందుకు తీసుకెళ్ళడానికి అది అవకాశం ఉంటుంది. నేను ఒక 3-4 గంటలు సపరేట్ టైం ఇస్తాను, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఒక 115 నుంచి 120 మంది టాప్ నాయకత్వంతో కూర్చొని
నేను టైం ఇస్తాననేసి కూడా ఎంత నాకు బిజీ ఉన్నా 7 లోపు నాకు చాలా బిజీ ఉన్నమాట వాస్తవం మీరు కూడా చూస్తుండ్రు. అయినప్పటికీ మనం అందరం బాగుపడాలని మనం కోరుకునేటోళ్ళం కాబట్టి, ఎవరు నష్టపోవద్దని అనుకునేటోళ్ళం కాబట్టి ఖచ్చితంగా నేను టైం ఇస్తాను, దాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తున్నాను. నెంబర్ 1. ఇకపోతే ప్లీజ్ నా ఎంతసేపు ఒక ఫోన్ కెమెరా ఫోటో తీసుకుంటారో తీసుకోండి, ఇక మళ్ళీ ఏదంటే కనిపించలేదు. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఏ బ్యానర్ అయితే ఉన్నదో 57 కులాల బ్యానర్ కదా, వాళ్ళకి నేను కొంత టైం ఇస్తా అనేసి ముందే చెప్పేశాను. ఒక 3-4 గంటలు నేను టైం ఇస్తాను, 7 లోపే టైం ఇస్తాను. కానీ 57 కులాల బ్యానర్ ఉద్దేశం మాలల్ని మాదిగల్ని ఇద్దరిని దోషులుగా చూపెడితే నేను టైం ఇవ్వలేను. మాలల్ని మాదిగల్ని కూడా దోషుగా చూపెడితే నేను టైం ఇవ్వలేను. నేను దోషినా మాదిగల దోష, నేను దోషినా మాదిగల దోష, ఇది నిర్దిష్టంగా మీకు అవగాహన ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. మీకు అవగాహన ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. మీరు 5% కోరుకోవచ్చు, 10% కోరుకోవచ్చు, ఎవరి నుండి తీసేయాలని కూడా మీకు అవగాహన ఉండాలి. మీరు 5% కోరుకునే హక్కు ఉన్నది కావచ్చు, 10% కోరుకునే హక్కు ఉన్నది కావచ్చు కదా. ఉన్న దాంట్లోంచే కదా తీసి ఇవ్వమని అంటున్నది. పెరిగినప్పటి సంగతి దేవుడు ఎరుగు, తర్వాత విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నదే కదా, ఉన్నది 15%. మళ్ళీ అందరం కలిస్తేనే కదా పెంచేది. అందరం కలిసి కొట్లాడితేనే మళ్ళీ 18% పెరగాలను, 20% పెరగాలను, మళ్ళీ అందరం కలిసి కొట్లాడితేనే. ఏ కులం మళ్ళీ ఉపకులాల గురించి మాట్లాడకండి. ఉప అనే మాట మాట్లాడవద్దండి. ప్రతి కులం స్వతంత్రమైంది బ్రదర్. నిన్నటి వరకు వాడిన ఉపకులాన్ని మాట కూడా మనం తొలగిద్దాం అంతే. మాలలో ఒక కులం, మాదిగలో కులం, డక్కలో కులం, బయల్లో కులం, బుడగజంగలో కులం, మోచో కులం, మాస్టర్ కులం, ఒలిదార్సు కులం, పంబాల కులం, అంతే. ఎవరి వాళ్ళ కులమే అంతే. ఇది స్వతంత్రమైన కులాలు అంతే. ఒకరి మీద ఒకరికి ఆధారపడే వ్యవస్థ మళ్ళీ రాని అవ్వకండి బ్రదర్. ఇప్పుడు మా 57 కులాల సంఘం పేరుతో నా ముందే ప్రతిపాదన పెట్టారు 1934-36లో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మాతంగులనే మాదిగలో అక్కడ ఒక ప్రతిపాదన పెట్టారు. మాతంగులనే మాదిగలో ప్రతిపాదన పెట్టారు. సార్, మేము మాతంగులం, మీరు మహారులు. మేము మాతంగులం, మీరు మహారులు. మీతో మేము కలిసి ఉండాలంటే మా వాట ఏదో చేయాల్సండి అని అన్నారు. వాటర్ లెక్క ఇప్పుడే కాదు, 100 ఏళ్ల క్రితం వచ్చేసింది. వాటర్ లెక్క ఇప్పుడే కాదు, 100 ఏళ్ల క్రితం వచ్చేసింది. అది మీరు ఈశ్వర్ 17వ వాల్యూమ్లో మీరు చదవండి. అంబేద్కర్ రచనలు ప్రసంగాలనే వాల్యూమ్లో చదవండి, అందులో స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఓకే, దళితుల మధ్యలో కూడా అసమానతలు, సాంఘిక వ్యవస్థ మన మధ్యలో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు మనం అనే మాట ఏంటి, కొత్తగా మాట కాదు అది. ప్రతి 2 కులాల మధ్యలో సమానత్వం లేదు, ఏ విషయంలో కూడా. సాంఘిక సమానత్వం లేదు, ఆర్థిక సమానత్వం లేదు, విద్యాపర ఎందులో సమానత్వం లేదు. కాబట్టి మన మధ్యలో కూడా అసమానత లేదు. అది సైమన్ కమిషన్ ముందు కూడా చెప్పాడు, మా మధ్యలో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు, కంచం పొత్తు మంచం పొత్తు ఏమో లేదని చెప్పాడు. ఓకే, ఇది జరిగిన చరిత్ర. అప్పుడు ఏమన్నాడంటే, ఎస్, భవిష్యత్తు రోజుల్లో ఏదన్నా వస్తే మహర్లతో పాటు మాతంగులకు కూడా నేను న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా, ఎవరు వాట వాళ్ళకు వచ్చినట్టు చేస్తా అని చెప్పాడు. దట్స్ ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన మాట. ఇప్పుడు ఆ ప్రశ్న మీ అన్నగా నా ముందు ఈ ప్రశ్న నా దళిత కులాలు కూడా ముందుకు తీసుకొచ్చింది. 100 ఏళ్ల ముందు అంబేద్కర్ ముందు మాదిగలు తీసుకొస్తే, ఇప్పుడు మాదిగల కంటే కూడా మేము వెనుకబడ్డామని చెప్పబడుతున్న మన ఇతర కులాలు, దళిత కులాలు నా ముందు తీసుకొచ్చింది. నేనేం చెప్పాలా అన్నప్పుడు, నేను నా జాతికి
ఇది సాధిస్తా అని చెప్పి అత్యాశకు పోవద్దు. ఆశయం గొప్పది కానీ అత్యాశ తప్పవుతుంది. ఆశయం గొప్పది, అత్యాశ అయితే తప్పవుతుంది. మీ ఆశయానికి నేను సపోర్ట్ చేస్తాను, మీ ఆశయాన్ని సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ రేపటి నుంచి మీ విధానం, మీ నిర్ణయాలు, మీ మాటలు మారాలి. ఇప్పుడు మాలని దోసుక చూపెట్టి మాదిగలు దోసుక చూపెడితే మాదిగ ఉద్యమం ఎందుకు వచ్చినట్టు? మీరు 57 కులాలనే పేరు పెట్టి మీరు మాలల్ని దోసుక చూపెడతారు, మాదిగలు దోసుక చూపెడతారా? మాదిగల్ని దోసుక చూపెట్టడం ఉద్దేశం 57 కులాల హక్కులు మాదిగలు దోసుకున్నట్ట? 57 కులాల హక్కులు మాదిగలు దోసుకున్నట్ట? మాదిగలే దోసుకొని ఉంటే మాదిగల జనాభా కంటే మించి పొందాలి కదా అవకాశాలు. రిజర్వేషన్లు ఏర్పడ్డాయి అనేది జనాభా ప్రాతిపదికన ఏర్పడ్డాయి కదా. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు మొత్తం 59 కులాలు అవుతే 59 కులాల మొత్తం జనాభా కలిపితేనే 15% నిన్నటి వరకు. అట్లా మాలల వాటు ఉన్నది, మాదిగల వాటు ఉన్నది, 57 కులాల వాటు కూడా ఉన్నది జనాభాలో. ఉన్నదా లేదా? ఓకే, ఒక్క మాలలే 15% కాదు కదా, లేదా ఒక్క మాదిగలే 15% కాదు కదా, లేదా ఒక బుడగజంగాలే 15% కాదు కదా, ఒక చిందోలే 15% కాదు కదా. ఇన్ని కులాలు వస్తే కదా 15%. అంటే ఎవరి జనాభా వాళ్ళకి అందులో ఉన్నది కదా. ఉన్నదా లేదా? నంబర్ 1 ఉంది. ఓకే, అందువల్ల ఈ దేశంలో షెడ్యూల్ కులాలు ఎవరో గుర్తించిన తర్వాత పలాని రాష్ట్రంలో ఒక 50 కులాలు కలిపితే షెడ్యూల్ కులాలు అయిందంటే 59 కులాల జనాభా, 50 కులాల జనాభా ఎంత శాతం అంటే గత శాతం ఇస్తారు రాష్ట్రం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జనాభా ఒక తీరుగా లేదు బ్రదర్. ఇప్పుడు మన పక్కన ఉండబడి గోవాకి వెళ్ళండి, గోవాలో ఎస్సీ రిజర్వేషన్లు 2%. ఎందుకు ఆడ 10% ఇస్తలేరు? ఆడ ఒక కులం కాదు, ఒక 20 కులాలు అనుకో, 20 కులాల పేర్లుంటాయి ఎస్సీలో. వాళ్ళ టోటల్ లిస్టుకు వచ్చేటప్పటికి జనాభా 2% వస్తుంది. అంటే 100 మందిలో 20 కులాలు దళితుల లిస్టులు ఉంటుంది, కానీ జనాభాలో వాళ్ళు మొత్తం కలిస్తే 2% వస్తుంది. మరి 2% తీసుకోవాల్సిన వాళ్ళు 10% తీసుకోవట్లేదు, 2% పొందాల్సిన వాళ్ళు 1% పొందట్లేదు. అంటే వాళ్ళక్కడ ఉమ్మడి ఎస్సీ కులాల సంఖ్య ఒక 100 కులాలు ఉన్నాయనుకోండి, 100 కులాలు కలిస్తే అక్కడ జనాభా 19% వచ్చింది, 18% వచ్చింది. ప్రజెంట్ 18% అక్కడ అమలు జరుగుతుంది. ఆ 18%లో ఒక కులమే 15%? ఈడ 15%లో ఒక కులమే 15%? కాదు కదా. రైట్, ఎవరికైనా రిజర్వేషన్లు ఏర్పడే పునాది ఎవరి జనాభాతో వాళ్ళకు గంత రిజర్వేషన్లు అని చెప్పి రిజర్వేషన్ల సిస్టమ్ చెప్తున్నది. సిస్టమ్ ఏం చెప్తున్నది? అదే చెప్తున్నది. ఓకే, ఈ సిస్టంలో మీరు మాలలు బాగా బాగుపడ్డారు, మాదిగలు కూడా బాగుపడ్డారు కాబట్టి మేము బాగుపడలేని వాళ్ళలో ఉన్నాం కాబట్టి మాకు ఇంత పెంచండి అని మీరు అంటున్నారు. ఓకే ఓకే, ఇంత పెంచండి అంటే ఉన్న 15 నుంచే పెంచాలి, ఉన్న 15 నుంచే పెంచాలి. ఇప్పుడు నా లిస్టు, ఇప్పుడు నా రిజర్వేషన్ సిస్టమ్ ఎంత? 15%. ఓకే, ఇప్పుడు రేపు వర్గీకరణ జరిగేది 15% వల్ల 20% వల్ల? 15%లో. ఈ 15%లో మీరు 4% అడుగుతారా, 10% అడుగుతారా నాకు అనవసరం, మీరైతే అడుగుతుండ్రు కదా. ఈ 15%లో ఎవరి నుంచి తగ్గించమని చెప్తారు? అది సూటిగా చెప్పండి. మాలల నుంచి ఎందుకు? మాదిగల నుంచి కూడా అడగవచ్చు కదా మీరు. మాలల నుంచి కాదు, మాదిగల నుంచి కూడా అడగచ్చు కదా. అడిగే హక్కు మీకు లేదు, అడిగే హక్కు మీకు లేదు. ఎందుకు లేదంటే మాదిగలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్, మాదిగలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా, నష్టపోయిన వాళ్ళు ఉన్నారా? నష్టపోయిన వాళ్ళ నుంచి మేము తీసుకోని ఇవ్వలేము కదా. మీది దోసుకున్నది, మాది దోసుకున్నది ఒక కులం కదా. మీది దోసుకున్నది, మాది దోసుకున్నది ఒక్కొక్క కులం వాళ్ళు కదా. తగ్గించాలంటే ఎవరిని తగ్గించాలి? నేను అంబేద్కర్ ఫిలాసఫీకి నేను అంగీకరిస్తాను. నేను అంబేద్కర్ ఫిలాసఫీ కొన్ని విషయాల్లో సానుభూతి ఉండడం వేరు, ఉన్నదిన్నట్టుగా మాట్లాడడం వేరు. ఇప్పుడు ఈశ్వర్ చెప్పిండు కదా, అతను చిందు వర్గం సంబంధించిన ఒక తమ్ముడు. ఈశ్వర్ చెప్పిండు కదా, ఈశ్వర్ ప్రొఫెసర్ పోస్టుకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆయనకు పోటీదారుడు మాదిగేనండి, ఆయనకు పోటీదారుడు
మాదిగ. ఓకే, ఆ తమ్ముడు నేను ఎక్కడో గుంటూరులోనో ఎక్కడో ఉంటే నా దగ్గరికి వచ్చాడు. అన్న మాకు ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది, మార్క్స్ ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది. మరి ఈక్వల్గా ఉన్నప్పుడు నేను ఒక చిందు బిడ్డను, ఇంతవరకు ప్రొఫెసర్ పోస్ట్కు రాని కులం నుంచి వచ్చిన బిడ్డను, అంతో ఇంతో మాదిగలు ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అన్న, కొద్దిగా ఈ ఇద్దరి మధ్యలో కొద్దిగా నాకు సాయం చేస్తావా? సాయం చేస్తానని చెప్పాను. ఆయన పోటీదారుని మాదిగ బిడ్డని నేను తప్పించాను ఆయన ఇప్పించడానికి. ఇప్పటి కాదు కదా, ఎన్నెండు అయింది? 6 సంవత్సరాల క్రితమే నా సానుభూతి ఎంతో కొంత. ఇప్పుడు అంతో ఎంతో ఫైర్ అవుట్ చేసుకునే శక్తి ఎవరికి ఉంటుందంటే చిందు కంటే మాదిగలకు ఉంటుందని నేను ఒప్పుకుంటా. ఓకే, ఫైర్ అవుట్ చేసుకునే శక్తి, వార్తలతో చెప్పేసుకునే శక్తి మాదిగలు. బట్ నా మనసు ఎవరికి పెట్టి ఇచ్చింది? కొంత సానుభూతి ఉంటుంది వాళ్ళని పైకి తీసుకొచ్చే క్రమంలో. నా బాధ్యతగా నేను నెరవేరుస్తున్నాను. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఈ రిజర్వేషన్లు ఏర్పడ్డ కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభాలో మాదిగల సంఖ్య ఎక్కువ. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగి జనాభా పరంగా నేను చెప్తున్నా. అవునా అవునా కదా? ఒప్పుడా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభాలో సింగిల్ క్యాస్ట్ గా మాదిగల జనాభా ఎక్కువ. నంబర్ 1. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్ గా మాదిగల జనాభా ఎక్కువ. ఓకే, ప్లీజ్ ఎక్కువ. ఎగ్జాంపుల్, మొత్తం జనాభాలో 15%లో 8 ఉన్నామనుకో. 15%లో 8% ఉన్నదనుకో. నేను 8 కంటే అదనంగా ఒకటి అదనంగా తీసుకున్న కాడ మీ నష్టానికి కూడా మాదిగల కారణమైనట్టే. ఎవరు? మీరు నష్టపోతే మాదిగల కారణంటే. 8 తీసుకోవాల్సిన మాదిగలు ఒక 4 తీసుకున్నారనుకో, నువ్వు ఎట్లా నష్టపోయిన వర్గంలోనే ఉన్నావు. ఏది మిగతా కులాలు నష్టపోయిన వర్గంలో ఉన్నారు, మీరు నష్టపోయారు. నాకు 8 రావాల్సిన చోట 4 వచ్చినాయి, నా 4 కూడా పోయినాయి, మీది 2 పోయినాయి అనుకుందాం. మీది 2 పోయినాయి అనుకుందాం, మాది కలిసి 4 పోయినాయి. ఈ 6 ఎవరు తీసుకున్నారయ్యా? మరి నీది నాది అందరిది కలిసి, నీకు అందరిది కలిసి 2 పోతే నా ఒక్కడిదే 4 పోయినాయి కదా. అందరు కలిసి 2 పోతే నా ఒక్కడిదే, నా జాతి మాదిగ జాతి 4 పోయినాయి కదా. నేను ఇక్కడికి వచ్చిందని చెప్పి మెహర్బాన్తో మాట్లాడతాను అనుకున్నారా? నేను మెహర్బాన్ నాకు ఉన్నట్టుగానే మాట్లాడతాను, కానీ నేను గుండెలో పెట్టుకొని కాపాడుకునే కాడ కాపాడుకుంటా. సిస్టమ్ గురించి మాట్లాడుకుంటా. మీకు బాధ అయినా మాట్లాడతాను, మీకు బాధ అయినా పక్కదారి పట్టించవద్దు ఎవరు కూడా. మీకు బాధ అయినా నేను మాట్లాడతాను, కానీ గుండెలు పెట్టుకొని ఎక్కడ కాపాడుకోవాలో నేను కాపాడుకుంటా, అంతేవరకు. మీ వాస్తవం చెప్పడం నా బాధ్యత. నేను భ్రమలు పెట్టలేను. ఈ విషయం మీద తీసుకుంటున్నాను బ్రదర్. అందరు అవకాశాలు మాలనే దోసుకొని బాగుపడ్డారని చరిత్ర సాక్ష్యం కదా. ఇది నేను పుట్టక ముందు వేసిన లోకూర్ కమిటీ బ్రదర్. ఇది 1965లో, ప్లీజ్, ఇది 1965లో నేను పుట్టక ముందు జూన్లో రిపోర్ట్ వచ్చింది లోకూర్ కమిటీ. దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వేసింది బ్రదర్. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా మనం చూసామా? ఇక్కడ మనం పుట్టక ముందు వచ్చిన రిపోర్ట్ బ్రదర్. ఈ రిపోర్ట్లో దేశంలో అప్పటికే రిజర్వేషన్ అమలు జరుగుతున్నది ఒక 15 ఏళ్ళే. అప్పటికే రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి 15 ఏళ్ళే. 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఓకే, జనవరి నుంచి. 65లో ఈ రిపోర్ట్, అంటే 15 ఏళ్ళకే. ఈ 15 ఏళ్ళకే ఆయా రాష్ట్రాల్లో దళితులు రిపోర్ట్ తీసుకున్నారు ఎవరు డెవలప్ అయ్యారు అని చెప్పి. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు కదా. మరి 59 కులాల్లో ఎవరు డెవలప్ అయ్యారు అనే విషయం లెక్కలేస్తే బ్రదర్, ఒక మాలలే డెవలప్ అయిందని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది బ్రదర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాల్లో ఒక్క మాలలే బాగా డెవలప్ అయిందని చెప్పి ఎంత దూరం ఏంటంటే షెడ్యూల్ కులాల లిస్టు నుంచి మాలల్ని తొలగించామనే కాడికి వెళ్ళిపోయింది ఇది. అప్పుడే షెడ్యూల్ కులాల లిస్ట్ నుంచి మాలల్ని తొలగించాలని వెళ్ళిపోయింది. అంటే నా వాటా తీసుకున్నది వాళ్ళే, నీ వాటా తీసుకున్నది వాళ్ళే. దోషగా నిలబెట్టాల్సింది వాళ్ళని పోయి మాదిగలు దోషగా నిలబెడతారా?
ఏం పద్ధతి? ఏం పద్ధతి? ఓకే, పోనీ వాళ్ళని తొలగించలేదు, అడిగేటోడు లేడు కాబట్టి వాళ్ళని తొలగించమని రిపోర్ట్ వచ్చింది బ్రదర్. ఎస్సీల నుంచి వాళ్ళని తొలగించమని రిపోర్ట్ వచ్చేసింది, లిస్టు చేంజ్ చేయమని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఓకే, వాళ్ళని తొలగించినాక ఓకే, నిజంగా 59 కులాల్లో మాలను తొలగిస్తే 58 కులాలు ఉన్న కాడ నుంచి అందులో నిజంగా మాదిగలు మొత్తం డెవలప్ మాలలు ఉండరు కదా అప్పుడుగా. వాళ్ళని తొలగిస్తే 65 నాటికే మాలను తొలగించిందనుకో, అప్పుడు మాదిగలే ఉంటారు ఇంట్లో. అప్పుడు మాదిగళ్ళు ఈ అన్ని కులాల అవకాశాలు దోసుకునే కాడు ఉంటే అప్పుడు వీళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళు అవుతారు. ఎవరి ఈ 57 కులాల జనాభా కంటే మించి పొందిన వాళ్ళు అవుతారు. మించి పొందిన వాళ్ళు అయినప్పుడు అప్పుడు డిమాండ్ కరెక్ట్ అవుతుంది. ఏది 15 ఏళ్ళు వాళ్ళు తిన్నారు కదా అందరిది, మరి వాళ్ళని తొలగించినాక జనాభా కంటే మించి మీరు పొందుతున్నారు కదా. మీ జనాభా 5% అవుతే, మీ జనాభా 10 అయితే మీరు 12-13 తీసుకున్నారు కదా. కాబట్టి మీ నుంచి మాకు వాటా కావాలనడంలో అర్థం ఉంటుంది బ్రదర్. కానీ నేను పుట్టకముందు మాల్లే డెవలప్ అయినరు. రామచంద్రాజ్ కమిషన్ ఏం చెప్పింది? మరి రామచంద్రాజ్ కమిషన్ 15% రిజర్వేషన్లో ఓకే, ఒక మాలలకు రావాల్సింది 6% అనుకో, మాదిగలతో పాటు అందరికి రావాల్సింది 9% అనుకో, మాదిగలతో పాటు అందరికి రావాల్సింది 9% అనుకో. 9% కంటే మించి మనకంటే వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చింది కాదు. రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఎందుకు వచ్చింది వర్గీకరణకు అనుకూలంగా? వాళ్ళు 6% ఉన్నోళ్ళు 11% తీసుకున్నారు కాబట్టి. ఏది 6% ఉన్నోళ్ళు 15%లో 11% తీసుకున్నారు. మొత్తం 9% రావాల్సిన వాళ్ళు 9% రావాల్సిన వాళ్ళు 4 కాడ పడిపోయారు అనుకుందాం. ఈ 9%లో మాదిగలు 8% అనుకోండి, జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి తెలంగాణలో కదా. ఈ 8% మీ శాతం కూడా 9% మాదిగలు తింటే మీ మాటల్లో అర్థం ఉంటుంది. వీడే నష్టపోయాడు కదా రామచంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు. రామచంద్ర కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. ఎందుకు వచ్చింది? రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడం వల్ల అతిపెద్ద జనాభా గల మాదిగలకు కూడా న్యాయం జరగలేదు, మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు అని చెప్పేసింది కదా. అంటే ఇక్కడ మాదిగల్ని దోషిగా నిలబెట్టడానికి అవకాశం లేదు కదా. ఉషామేర కమిషన్ చెప్పింది అదే కదా. ఉషామేర కమిషన్ చెప్పింది అదే కదా. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరగలేదు కూడా నేను నిలబడతా. కానీ మీకు అన్యాయం జరిగింది మాదిగల వల్ల అని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తే మీరు వర్గీకరణ కోరుకుంటున్నట్ట, వర్గీకరణ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్ట. ఇప్పుడు ఎవరో అన్నారు కూడా వాళ్ళని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నా చెప్పి. మీరు వర్గీకరణ కోరుకుంటే దోషిని ఎవరు నిలబెట్టాలబ్బా? అడ్డుపట్టని నిలబెట్టాలా. మీరు అడ్డుపట్టని టార్గెట్ చేస్తలేరు. అడ్డుపడే మాలని టార్గెట్ మీ ఇంటర్వ్యూ చూస్తున్నా, నేను మీ సోషల్ మీడియా ప్రచారం చూస్తున్నా, మీ దుష్ప్రచారం చూస్తున్నా. ప్లీజ్ అన్నీ ఉన్నాయి, ప్లీజ్ అబ్బా ఓకే. అందరి దోచుకున్న వర్గాన్ని పక్కకు పెట్టి అందరం బాగుపడాలని వర్గీకరణ కోరుతుంటే, అందరిని దోచుకున్న వర్గాన్ని పక్కకు పెట్టి అందరికి న్యాయం జరగాలని చెప్పి నేను పోవటం చేస్తుంటే మాదిగలు మీ మాట తినాలనుకుంటున్నారా? నేను తిననిస్తానా? మాలలు అందరి మాట తిన్నారు. నేను అందరి కోసం అడుగుతున్నా. అందరి కోసం అడుగుతున్న క్రమంలో మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను జనాభా పరంగా అడుగుతా. మీరు ఎక్కడ నష్టపోతారో అక్కడ భర్తీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీరు ఇద్దరిని దోషం నిలబెడితే నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలా, మీరు అంబేద్కర్ దృక్పథంతో ఆలోచించాలి. మీకు అంబేద్కర్ వల్లనే మనకి గౌరవం వచ్చింది, అంబేద్కర్ వల్లనే ఈ రిజర్వేషన్లు వచ్చినాయి. అంబేద్కర్ పాలసీ చదువుకోండి, అంబేద్కర్ పాలసీ చదువుకోండి. నేను రాసిన రాజ్యాంగం, నేను రాయలే రాజ్యాంగం, నేను రాయలే కమిషన్ రిపోర్ట్లు, నేను రాయలే రాజ్యాంగం, నేను రాయలే కమిషన్ రిపోర్ట్లు. ఎందుకంటే పక్కదారి పట్టిస్తారు మన సమాజాన్ని. ఇగో బ్రదర్, ఇది అంబేద్కర్ది ఫస్ట్ వేయాలి, మీరు చూడండి.
ఏ నియామకాలైనా ఓకే జస్ట్ చదువుతున్నా, కేంద్ర రాష్ట్ర నిర్వాహక వర్గంలో షెడ్యూల్ కులాలకు కనీస ప్రాతినిధ్యం ఉండాలి. కనీస ప్రాతినిధ్యం అంటే ఏంటి? ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభాతో గంత ప్రాతినిధ్యం ఉండాలనేది ప్లీజ్. ప్రాతినిధ్యం అంటే ఏంటి బ్రదర్? ఇప్పుడు షెడ్యూల్ కులాలు ఇక్కడ 15% ఉండడం కనీస ప్రాతినిధ్యం, అంతేనా? దీనిలో చూడండి, ఇక మొత్తం జనాభాకు ఉన్న శాతంకు సరిపోయేలా ప్రాతినిధ్యం ఉండాలి. అంటే 15% ఉంటే 10% ఉండాలి. అయితే జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ అల్పసంఖ్యాక వర్గం కోరకూడదు. జనాభా ప్రాతిపదికపై ఏ అల్పసంఖ్యాక వర్గం తన జనాభాకు మించి కోరకూడదు. నంబర్ 1. నంబర్ 2, అయితే ఏ ఇతర అల్పసంఖ్య కోరకూడదు అన్నది కదా. అయితే అప్పటికే అందరు అవకాశాలు ఎవరైనా దోసుకున్నారు అనుకో, మనం ఇప్పుడు పంచుకునే నాటికే అందరు అవకాశాలు ఎవరైనా దోసుకున్నారు అనుకో, అదనంగా పొందిన ప్రాతినిధ్యాన్ని ఎట్లా పంచాలి? ఎట్లా పంచాలి? అధిక సంఖ్యాకుల నుంచి తీసుకున్న అదనపు ప్రాతినిధ్యం అంటే ఏంది? నువ్వు ప్రొఫెసర్. అదనపు ప్రాతినిధ్యం అంటే ఏంది? నువ్వు ప్రొఫెసరు. ఎక్స్ట్రా అంటే మాలల జనాభా 6% అవుతే వాళ్ళు 10% తీసుకోవడం అనేది ఎక్స్ట్రా. మాలల జనాభా 5% అవుతే వాళ్ళు 8% తీసుకోవడం ఎక్స్ట్రా. మాలల జనాభా 7% అవుతే 8% తీసుకోవడం కూడా ఎక్స్ట్రా. అదనపు ప్రాతినిధ్యం కదా. ఆ అదనపు ప్రాతినిధ్యాన్ని ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యాస్థాయి పురోగతి బట్టి పంపకం చేసుకోవాలని చెప్పాడు. అది కూడా చెప్పాడు మహానుభావుడు. రాజ్యాంగం రాయకపోవచ్చు కానీ ఆయన ముందు చూపుతూ మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అదనపు ప్రాతినిధ్యం మాలలు తీసుకున్నారా, మాదిగలు తీసుకున్నారా? ఈ లోకుర్ కమిటీ ఏం చెప్పింది, రామచంద్ర కమిషన్ ఏం చెప్పింది, ఉషమేర కమిషన్ ఏం చెప్పింది, మన ఆలోచన ఏం జరుగుతుంది? అదనపు ప్రాతినిధ్యాన్ని తగ్గించాల్సి వచ్చినప్పుడు ఏది? నిన్నటి వరకు 5% ఉన్నోళ్ళు 10% తీసుకున్నారు. ఆ 10% తీసుకున్నాం అంటే అదనపు ప్రాతినిధ్యం తీసుకున్నట్టు కదా. అదనపు ప్రాతినిధ్యం వాళ్ళ నుంచి తీసుకునే దాన్ని పంచుకోవాలా అంటే అర్థమైంది? మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి? లోకూర్ కమిషన్ రిపోర్ట్కి వెళ్ళి ముందు వాళ్ళని ఎస్సీ నుంచి తొలగించాలని చెప్పాలి. మీరు చెప్పండి ప్లీజ్. లోకూర్ కమిటీ కనుక రిపోర్ట్ ప్రకారం కనుక అప్పుడే అది లాల్ బహదూర్ శాస్త్రి కమిషన్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు తొలగిస్తే ఇవాళ ఎవరి వాట వాళ్ళకి వచ్చేదేమో, లేదా మాదిగలు అదనంగా తినేవాళ్ళేమో. మాదిగలు అదనంగా ఎంత తిన్నారో ఈ 50 ఏళ్ళలో దాన్ని కక్కియడానికి అవకాశం ఉంటుంది. అంటే చూడు, రే ఎంత అదనంగా తిన్నాడో వానికి కక్కియాలరా అని చెప్పి. అదనంగా తిన్నోడు ఎవరు ఈశ్వర్? అదనంగా తిన్నోళ్ళు ఎవరు గది చెప్పండి. మాలోళ్ళు తిన్నారు. మరి మాలోళ్ళు తిన్నారంటే మీరు 58 కులాల హక్కుల గురించి మాట్లాడాలి కానీ 57 కులాల గురించి మాట్లాడతారేందే? నేను అందరి గురించి మాట్లాడుతున్నా. మాలోళ్ళు తిన్నారని మీకు అర్థమైనప్పుడు, నీ వాటా నా వాటా వాళ్ళు దోచుకున్నారని అర్థమైనప్పుడు, మాలేతర 58 కులాల గురించి మాట్లాడాలి, అందరూ ఎవరి వాటా గురించి వాళ్ళు మాట్లాడాలి. మాలయేతర దళిత కులాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే మాలయేతర దళిత కులాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్నాయి. వాడు ఒక్కటి వర్గీకరణ ఎందుకు అడ్డం పడుతుండ్రు మీరు చెప్పండి. మాలలు ఒక్కరే ఎందుకు అడ్డం పడుతుండ్రో? 50 కులాలు ఎందుకు పడుతున్నాయి? తినమరిగినోడు వీడు కోల్పోయినోడు. మరి కోల్పోయినోడిని కూడా మీరు బయటకు అవతలికి ఎందుకు పంపిస్తారంటే ఎట్లానే చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడెక్కడ లూజ్ గా మాట్లాడుతుండ్రో నాకు అర్థం కాదా? ఎక్కడెక్కడ లూజ్ తనంతో ఇవి ఆడుతున్న అర్థం కాదా? ఈశ్వర్, వర్గీకరణ కోరుకునే సూత్రంలో భాగంగా వర్గీకరణ అడ్డుకునే శక్తి అమలు చేయడానికి రంగ సిద్ధమవుతాను. ఈ విషయాన్ని నేను అంగీకరించాను. మిమ్మల్ని కాపాడుకునే కాడు కాపాడతా. నేను వచ్చాను కాబట్టి అన్ని దోషి పెడతాను నేను చెప్పలేదు. మిమ్మల్ని కాపాడుకునే కాడు కాపాడతా. మీరు వచ్చిందని చెప్పి ముఖం పట్టుకొని నేను మెహర్బాన్తో మాట్లాడి మీకు మాలల్ది మాదిగల్ది అందరు కలిసి మీకే దోషి పెడతా, మీరు 5 అడిగిన ఇస్తా, 6 అడిగిన ఇస్తా, 10 అడిగితా నేను చెప్పలేను బ్రదర్. నేను న్యాయం వైపు నిలబడతానే తప్ప నేను అన్యాయం ఎవరు కానీ. దయచేసి నేను నా వాదనకే కట్టుబడి ఉంటా, నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా.
దుష్పాచారం ఇంకా చేస్తే మీకు దూరంగానే ఉంటాం. అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. శత్రువుగా చూపెట్టకుండా, మన అందరి హక్కులను దోచుకున్నవాడు ఫలానోడని చూపెట్టకుండా ఫైట్ తీవ్రతరం జరుగుతుంది. వాళ్ళు మీసాలు మెలేసి వర్గీకరణ ఎట్లా జరుగుతుందో చూద్దామంటారు వాళ్ళ సభలో అన్నారు. వాళ్ళు తొడలు కొడతా అంటారు. ప్లీజ్ భయ్య, ప్లీజ్. సాధించి పెట్టిన రిజర్వేషన్ల ఫలాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడ నుండి, రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన కాడ నుండి ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందింది ఒక మాలలు మాత్రమేననే విషయం స్పష్టంగా నివేదికలన్నీ స్పష్టం చేస్తున్నాయి. అది లోకర్ కమిటీ నివేదిక అయినా, అది జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ అయినా, అదే సమయంలో జస్టిస్ ఉషామేర కమిషన్ నివేదిక అయినా 59 కులాలు ఉండబడే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మాల వర్గమే తమ జనాభా కంటే మించి పొందిందనే విషయం, అందువల్ల ఎస్సీ వర్గీకరణ జరగాలనే విషయం తమ నివేదికలో పొందుపరిచింది. అంటే నష్టపోయిన వర్గంలో మాదిగలతో పాటు మిగతా 57 కులాలు ఉన్నాయని, తమ జనాభా కంటే మించి లబ్ధి పొందిన కులాల్లో ఒక మాలలే ఉన్నారనే విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని దేశంలో ఎప్పుడు ఏ కమిషన్ వేసినా అదే రుజువు చేస్తున్నది. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అందరూ నష్టపోయింది మాలల వల్ల, అందరి జనాభా కంటే మించి పొందింది మాలలు, ముఖ్యంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందింది మాలలు కనుక వర్గీకరణ కోరుకుంటున్న ఎంఆర్పిఎస్కు అండగా నిలబడాల్సిన బాధ్యత, ముందు వర్గీకరణ కోరుకోవాల్సిన బాధ్యత మాలయేతర దళిత కులాలన్నిటి మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఎవరికి ఎంత అన్యాయం జరిగిందనే విషయంలో నివేదికలు ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. కానీ అందరికీ అన్యాయం జరగడానికి కారణం, అందరి అవకాశాలు దోసుకోవడానికి సాక్ష్యం మాలలుగా కనిపిస్తున్నదా, మిగతా అందులో ఏ కులమన్నా తమ జనాభా కంటే మించి పొందిందా అంటే, తమ జనాభా కంటే 59 కులాల్లో తమ జనాభా కంటే అవకాశాలు మించి పొందింది ఒక్క మాలలేననే విషయం నివేదికలన్నీ స్పష్టం చేస్తున్న సమయంలో వాళ్ళ వల్ల మాదిగలు నష్టపోయిన రికార్డు కనిపిస్తున్నది, వాళ్ళ వల్ల మిగతా 57 కులాలు నష్టపోయినట్టుగా కనిపిస్తున్న సమయంలో 58 కులాలు కలిసి వర్గీకరణ కోరుకోవాల్సిన సమయంలో వర్గీకరణ వ్యతిరేక ఒక కులమే అడ్డం పడుతున్నప్పుడు, ముందు అడ్డం పడుతున్న ఆ స్వార్థపరులను ఎదుర్కొని వర్గీకరణ సాధించే పోరాటంలో భాగస్వామ్యం అవుతూ మళ్ళీ ఎవరు నష్టపోకుండా పరిష్కారం ఎట్లా జరగాలనో, ఏ కులం నష్టపోకుండా పరిష్కారం ఎట్లా చేస్తే బాగుంటుందో వాటిని మనం చర్చించుకొని ఒక నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందిస్తే భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని, దానికి ఎంఆర్పిఎస్ కూడా తోడ్పాటును అందిస్తుందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా, గుర్తు చేస్తున్నా.